హాయ్ అండి అందరికీ. నేను రఘురామ్, పర్సనల్ వెల్నెస్ కోచ్. సో చాలామంది మనలో వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి లేదా వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పేసి లేదు అనుకుంటే రకరకాలుగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసము, ఫిట్నెస్ మార్చుకోవడం కోసము మనం చాలా రకాలుగా బయట డైట్లని ఫాలో చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు వాకింగ్లు, ఎక్సర్సైజులు, జిమ్లు అని చెప్పేసి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. బట్ చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు చాలామంది. సో సరైన రిజల్ట్స్ రాక, లేదు రిజల్ట్ వచ్చినా దాని తర్వాత మళ్ళీ మనం నిలబెట్టుకోలేకపోతూ ఉంటాం, రీగెయిన్ అవ్వడం, రైట్? సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ రీజన్ ఏంటో మీకు తెలుసా? సో మనకు వచ్చేసేసి మేజర్గా మెటబాలిజం అనేది ఒకటి ఉంటుంది. ఎస్. సో ఈ మెటబాలిజం అనేది ఎలా ఉంది, ఎవరెవరికి ఎలా ఉంటుంది, ఏంటి అన్న విషయాలు ఫస్ట్ మీ పర్సనల్ బాడీ గురించి, మీ పర్సనల్ మెటబాలిజం గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 1 అవర్ వాకింగ్ చేసి వచ్చామనుకోండి. వాకింగ్ చేసి వచ్చినప్పుడు ఒక 200-300 క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి, రైట్? సో మనం అందరం కూడా ప్రతి ఒక్కరుగా కామన్గా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కామన్గా తీసుకునేది ఏంటి? టీ ఆర్ కాఫీ, రైట్? సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఒక టీలో వచ్చేసేసి ఒక 50 క్యాలరీస్, ఓకే, కాఫీలో వచ్చేసి ఒక 100 క్యాలరీస్ అనేవి మన శరీరం లోపలికి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనం బయట ఖర్చు చేసింది ఒక 200-300 క్యాలరీస్, బట్ మనకు ఒక్క టీ కాఫీ ద్వారానే 50-100 క్యాలరీస్ లోపలికి వచ్చాయి, రైట్? దాంతోపాటుగా మనము డైట్ పేరు చెప్పుకొని 4 ఇడ్లీలు తినే దగ్గర 2 ఇడ్లీలు తింటాం, రైట్? బట్ ఒక్కొక్క ఇడ్లీ ఒక 50-100 క్యాలరీస్ వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ, ఆ ఇడ్లీ సైజుని బట్టి. దాంట్లో చట్నీ, రైట్? అవునా? అంటే మనము టీ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేసే లోపే మనం మార్నింగ్ ఏదైతే ఖర్చు చేసామో ఆ క్యాలరీస్ అన్నిటిని కూడా మనం మళ్ళీ ఫుల్ఫిల్ చేసేస్తాము. ఆఫ్టర్ దట్ లంచ్ ఏంటి, అండ్ దాని తర్వాత డిన్నర్ ఏంటి. సో ఇలా క్యాలరీ మేనేజ్మెంట్ అనే దాన్ని బట్టి మనకు వచ్చేసేసి ఈ వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, మనకుండే హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో దానికి ముఖ్యంగా మీకు మీ బాడీ అనాలిసిస్, BMI చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మీలో ఎవరికైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి, అండ్ దాంతోపాటు మీరు 100% మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అండ్ పర్మనెంట్ రిజల్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ పెడితే దానికి మేము ఎలా అప్రోచ్ అవ్వాలన్నది మీకు 100% గైడ్ చేస్తూ ఉంటాము. సో మిస్ అవ్వకుండా మీరు ఇది చూసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ముందు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా బెనిఫిట్స్ గురించి, లేదా బాడీ గురించి, హెల్త్ గురించి అండ్ ఫిట్నెస్ గురించి మీకు చాలా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ పెట్టండి, అండ్ దాంతోపాటు మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.